కలిసే ఉన్నాయి, గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ ఒకటి. సో ఎన్నికల నాడు December 3 ఆ టైంలో ఇక్కడ నాగార్జున సాగర్ పైన ఒక హై డ్రామా క్రియేట్ అయిన పరిస్థితి, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, ఏదో జరిగిపోతుంది. మళ్ళీ కేసీఆర్ రాకపోతే ఇంకా రాష్ట్రం అంటే నీటికి సంబంధించి కావచ్చు, దేనికైనా కానీ ఈయనే ఉండాలి అనే ప్రొజెక్ట్ చేసే విధంగా చేస్తారని మీ పార్టీ చాలా చెప్పింది. సో ఏం చెప్తారు ఇప్పుడు? దానికంటే ముందు 2014 ఎన్నికల కంటే ముందు ఉంటున్నటువంటి తెలంగాణ ఉద్యమంలోకి పోవాలి. ఎందుకనంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈడ మన వాటా మనకు వస్తలేదు, మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమం జరగాలి. ఉద్యమం జరుగుతూనే మన రాష్ట్రం మనకు వస్తుంది, మన రాష్ట్రం మనకు వస్తేనే మన నీటి వాటా మనం హక్కుగా సంపాదించుకోవచ్చు. అవసరమైతే అప్పిలేట్ కౌన్సిల్ కాడ నేను కొట్లాడతా, వకాలత్ తీసుకొని కృష్ణా బోర్డులో నేను కొట్లాడతా అని చెప్పినటువంటి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలోనేమో నైల్ నదిని 8 దేశాలు పంచుకుంటున్నప్పుడు కృష్ణా జలాలని 2 రాష్ట్రాలు పంచుకోనికే నొప్పేంది. అది అందరికి కూడా ఉండేటట్టుగానే ఉంది. కానీ మన హక్కు అనేటటువంటిది 299 టీఎంసీలు కాదు, మన హక్కు 575 టీఎంసీలు. కృష్ణా పరివాహకంలో మనకి 68% మనది ఉంటున్నప్పుడు ఖచ్చితంగా అన్ని రూల్స్ ప్రకారం కూడా మన వాటా పెద్దది. కానీ ఈరోజు ఆంధ్రోలు పోతిరెడ్డిపాడు అనేటటువంటి పొక్క కొట్టుకొని నీళ్ళు ఎత్తుకొని పోతుంటే కూడా ఈరోజు చవటలు, సన్నాసులు, దద్దమ్మలు ఈరోజు చూసి ఏం చేయలేకుండా ఉన్నారు అని చెప్పి చేతులకి గాజులు వేసుకురనే దాకా కూడా మాట్లాడినటువంటి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత నోటికి ప్లాస్టరు, చేతులకు గాజులు 2 వేసుకున్నాడు. ఎందుకంటున్నా అంటే 299 టీఎంసీలు ఇది మన హక్కు కాదు, 575 టీఎంసీలు మనకు రావాల్సిందే, దాని గురించే మనకు కొట్లాట అని చెప్పినావు. ఎస్, నేను ముఖ్యమంత్రి అయితే నేనే పోయి కొట్లాడతా వకాలత్ తీసుకొని అని చెప్పినావు. కానీ జూన్ 18, 19, 2015 అంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి ఏడాది జలశక్తి సెక్రటరీ విత్ అవర్ ఇరిగేషన్ మినిస్టర్ ఇంత ఉంటారుగా, స్తంభాలకు పెద్దగా ఉన్నోళ్ళుగా, వాళ్ళు పోయేసేసి సంతకాలు పెట్టొస్తారండి. ఏమని? 299 టీఎంసీలకే మేము ఓకే అని చెప్పి. తర్వాత మళ్ళా సంవత్సరం ముఖ్యమంత్రులు కలుస్తారు, అపెక్స్ కౌన్సిల్లో ఉండేటోళ్ళు ఎవరు? జలశక్తికి సంబంధించినటువంటి మంత్రి, తర్వాత 2 ముఖ్యమంత్రులు, వీళ్ళు కలుస్తారు. వీళ్ళు కలిసేసేసి సేమ్ మళ్ళీ 299 టీఎంసీలకు సంతకాలు పెడతాడు. అన్నటువంటిది ఏంది? ఉద్యమం జరిగినటువంటిది ఏంటిది? 575 టీఎంసీలు మన హక్కు. మన కృష్ణా నీటిని మనం వాడుకోలేకపోతున్నాం. వాడుకుంటేనే దక్షిణ తెలంగాణ అనేటటువంటిది సస్యశ్యామలం అవుతుంది, లేకపోతే ఎడారి లెక్క మారుతుంది. నీటి పరివాహకం మన ప్రాంతంతో ఎక్కువ ఉండి కూడా అంటే కండ్ల ముంగట నోటికాడ బుక్క ఉండి తినలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులలో తెలంగాణలో ఉంది అనేటటువంటి పారుతా ఉన్నాయి, మన కండ్ల ముంగటికించే పోతా ఉంది అని మాట్లాడినటువంటి నువ్వు వచ్చినాక 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్, 1 ఎకరానికి నీళ్ళు అన్నటువంటి దుస్థితిని నిన్న గౌరవనీయులు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కడుపు మంటతోటి నువ్వు చేసినటువంటి ద్రోహానికి నువ్వు పెట్టినటువంటి సంతకాలని ఆధారాలకు చూపించుకుంటా మరి మాట్లాడి బరాబర్ మాట్లాడతాం. తెలంగాణ అనేటటువంటి నినాదానికే పరిమితం చేసి నీ స్వార్థం కోసము పోయి అదే రాయలసీమలో ఏమని మాట్లాడతావు? రాయలసీమని రతనాల సీమ చేస్తానన్నావు. కానీ చెప్పినటువంటిది బంగారు తెలంగాణ చేస్తానన్నటువంటి నువ్వు రాయలసీమని రతనాల సీమ చేస్తా అన్నప్పుడు గాడికే పోయి రాజకీయం చేసుకో. ఈడికి పోయి మహారాష్ట్రలో కూర్చొని ఏమంటాడు, నీ పార్టీ ఎక్స్టెన్షన్ కోసం పోయి అవసరం అనుకుంటే SRSPలకి నీళ్ళు తీసుకొని పొర్రి అని అంటాడు. మీ అయ్యా జాగిరా, నీళ్ళు తీసుకొని పొర్రి అని చెప్పనీకే. ఎవరి కోసం? ఎవనాస్తి ఇదంతా? మన ఆస్తి, మన హక్కు మనకు వస్తలేదని చెప్పే కొట్లాట జరిగింది. తీసుకోపోండి, ఇది తీసుకోపోండి, అది తీసుకోపోండి. మీ తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఎకరాలా, లేకపోతే మీ తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి నీళ్లు టీఎంసీలా? ఎవరిమని చెప్పిస్తావు? నీదేం లెక్క? నీ సంగతి ఏంది? అన్ని తమాషాలు చూసారు కాబట్టి మర్తపెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులమై మేము అంటున్నటువంటిది ఏంటిదంటే, ఏదైతే నినాదంలో మేము మాట్లాడుకున్నామో మన హక్కు 575 టీఎంసీలు మనకు రావాలి అనేటటువంటిది అంటున్నామో, నీటి వాటాలు తేల్చిన తర్వాత ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటాం. దీనికి ఏం చెప్తారంటే, ఇప్పుడు కొత్తగా మొన్న ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో కూడా పూర్తిగా ఈ బోర్డుని అప్పచెప్పేశారు, మేము వచ్చామని చెప్తా ఉన్నారు అంటున్నారు. పవన్ గారు ఒక్కటి చెప్తా, ఇక్కడ 2 రాష్ట్రాలు మంచిగా కూర్చొని నిమ్మలంగా చేసుకుంటే పైనోనికి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటా ఉంటే డిస్క్రిషనరీ పవర్స్ పైనోనికే ఉన్నట్టు ఉంది, చట్టం చెప్తుంది. ఇద్దరు సఖ్యతతోటి గిట్ట ఉంటే ఇద్దరికి నీళ్ళు వచ్చేటటువంటి సిస్టమ్ లేకలేదు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు మళ్ళీ సముద్రంలో కలిసేటటువంటి నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బొట్టుని వరుస పెట్టుకుంటే అందరు మంచిగా బతికేటటువంటి అంశం మన చేతిలో ఉంది. అందరికీ నీళ్ళు వచ్చేటటువంటి కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ చిత్తశుద్ధి ఉంటే కదా కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు కుమ్మరించుకునేటటువంటి కాళేశ్వరం ఏదైతే కూలగొట్టిన ప్రాజెక్టు కట్టుకున్నావు నువ్వు గోదావరి మీద, ఆ కమిషన్ల కోసం కక్కుర్తువాడి ఈడ రాజకీయాలు కలిసేమో ఏం చేసుకుంటారు, దందాలు చేసుకుంటారు. మరి
అదే పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి సంతకాలు అవుతున్నాయనంటే నీకు పైన అప్పలేట్ల మీటింగ్ ఉందనంటే 5 రోజులు పొడిగించిండు. నిన్న గౌరవ మా మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని కూడా మళ్ళొకసారి ప్రస్తావించిండు. అదే నిజంగా కౌన్సిల్లో గిట్ట ఉండుంటే ఆ రోజు ఆపేటటువంటి ఆస్కారం నీ చేతిలో ఉన్నప్పటికీ కూడా కావాలని అవతలకి దోచిపెట్టాలని కమిషన్లకు కక్కుర్తి పడి వాళ్ళు ఇచ్చేటటువంటి కాసులకు ఆశపడి నువ్వు దాన్ని పోస్ట్ పోన్ చేసినావు. అక్కడ సంతకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొట్లాట అని చెప్పి మాట్లాడినావు. ఫస్ట్ సంతకాలు ఎవరు పెట్టిరు? 2015, 2016 మీరే పెట్టినరు. దాని తర్వాత మళ్ళా లేదు మేము 299 టీఎంసీలకు మేము ఒప్పుకోము, ఈ యొక్క ఏదైతే బచావా ట్రిబ్యునల్ అవార్డు ఉందో దాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నామని సుప్రీంకోర్టులో వేసిండు. ఆయననే వేసిండు, లేదు మాకు ఎక్కువ నీటి వాటా కావాలి, ఎందుకంటే జనాలు తన్నేటట్టుర్రు, నువ్వు సంతకాలు ఎట్లా పెట్టినావు అంటే ఒత్తిడి చేసిర్రు, నేను పెట్టిన. వీటి గురించి